నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాలను మరువరాదని, వారిని ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ ఎస్పీ డాక్టర్ జానకి శర్మిలతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సంగ్రామంలో బ్రిటిష్ కబంధ అస్త్రాల నుండి విముక్తికై తమ ప్రాణాలు గుణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులందరికీ ఈ శుభవేళ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. దరఖాస్తు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరును ఈ పర్వదినాన మీ ముందు ఉంచుతున్నాం. దేశభక్తి, త్యాగ నిరతి, మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ త్యాగదారులందరినీ స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటా ఉన్నాం. కొలువు తీరిన 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయాస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నాటి నుండే అమలు చేయడం ప్రారంభించింది. పౌర సంబంధాల శాఖ ద్వారా 70 ఏళ్లుగా ఆహార భద్రత భరోసా ఉన్న ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఉగాది నుండి సన్నబియ్యం రూపంలో బలోపేతం చేసి 13,000 కోట్ల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం అందజేయడం జరుగుతా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మనం ఎంతో గర్వంగా భావించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైన ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అతిథులకు, స్వాతంత్ర సమరయోధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు నా ఆర్థిక శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను.